ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకునే ఆలయం శనిదేవుడి యొక్క ఆలయం. సాధారణంగా ఆలయాల్లో కనిపించే దేవతామూర్తుల విగ్రహాల్లో కొన్ని స్వయంభూగా ఉంటే, మరికొన్ని భక్తులు, స్వామీజీలు ప్రతిష్ఠించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ 2 కాకుండా సాక్షాత్తుడు భగవంతుడే కోరి మరి కట్టించుకునే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి శ్రీగిరి పీఠం. శని భగవానుడు సాక్షాత్తు ఒక భక్తుడి కలలో కనిపించి మరి నిర్మించుకున్న ఈ ఆలయంలో స్వామి కొలువు తీరడం వెనుక కూడా ఒక ఆసక్తిమైన కథనం ప్రాచుర్యంలో ఉంది. రాముడు, కృష్ణుడు, వినాయకుడు, హనుమంతుడు, శివుడు ఇలా ఏ దేవతామూర్తిని తీసుకున్నా దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు కనిపిస్తాయి. వాటితో పోలిస్తే శని భగవానుడికి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయని తెలిసిందే. అలా అరుదుగా ఉండే శని దేవాలయాల్లో ఒకటి ఈ శ్రీగిరి పీఠం. ఇది శంషాబాద్లోని మదనపల్లి గ్రామంలో ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపిస్తుంది. శని దోషాలు పోయేందుకు భక్తులు చేయించుకునే హోమాలు, తైలాభిషేకాలతో నిత్యం కలకలలాడే ఈ ఆలయాన్ని ఒక భక్తుడు శని భగవానుడి కోరికని మేరకు నిర్మించడం విశేషం. శ్రీగిరి పట్నం శంకర్రాజు ముఖియా అనే భక్తుడు కట్టించిన ఆలయమే ఈ శనేశ్వర క్షేత్రం. మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి శంకర్రాజు దాదాపు 30 ఏళ్ల క్రితమే షాద్ నగర్ లోని 7 గుళ్లను నిర్మించారు. ఆ ఆలయాలు ప్రారంభమైన కొన్నాళ్లకు శంకర్రాజుకు శని భగవానుడు కలలో కనిపించి తన కోసం ఈ ఆలయాన్ని నిర్మించమని కోరాడంట. మొదట్లో ఆ విషయాన్ని తను పట్టించుకోలేదు. కానీ కల తరచూ వస్తుండడంతో శంకర్రాజు ఆలయం కట్టించాలనుకున్నారు. అదే విషయాన్ని సన్నిహితులతో చెబితే శని దేవాలయాన్ని కట్టించారు లేదా అని కొందరు చెప్పారంట. చివరకు పండితుల్ని, పీఠాధిపతుల్ని సంప్రదించి 16 ఏళ్ల క్రితం మదనపల్లిలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్వామివారి విగ్రహాన్ని మహాబలిపురంలో తయారు చేయించమని ప్రతిష్ఠించారు. 3 అంతస్తులో నిర్మించిన ఈ ఆలయానికి గంటల శనీశ్వరం అనే క్షేత్రం కూడా కలదు. ఇక్కడ చండ ప్రచండలు ద్వారపాలకులుగా కనిపిస్తారు. గుడి లోపలికి ప్రవేశించాక దాదాపు 12.5 అడుగులు ఎత్తుగల శని భగవానుడి విగ్రహం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మందిరంలోకి వచ్చే భక్తులు 7 సార్లు గంటను కొట్టి స్వామివారికి తమ కోరికను నిర్వహించుకుంటారు. ఆ తర్వాత శనిదోష నివారణ కోసం తైలాభిషేకం, నువ్వులు దానాన్ని చేస్తారు. శనిశాంతి పూజలతో పాటు శనివారం నాడు కొబ్బరికాయ నల్ల వస్త్రాన్ని చుట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ నిర్వహించే హోమంలో వేస్తారు. ఇలా చేయడం వలన శని దోషం తొలగిపోతుందని భక్తుల యొక్క నమ్మకం. శనీశ్వరుడికి నిమ్మకాయ మాలను వేసి పూజిస్తారు. ఇలా చేయడం వలన శని భగవానుడు శాంతిస్తాడంట. అలాగే శని దేవాలయాల్లో వాహన పూజలు చేయడం చాలా అరుదు. కానీ ఇక్కడ వాహన పూజలు చేయించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. శనికి చేసే పూజల అనంతరం ఇక్కడ కొలువైన పార్వతీ పరమేశ్వరుల్ని, హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, వినాయకుణ్ణి, రాహుకేతువుల్ని కూడా దర్శించుకోవచ్చు. జ్యేష్ఠదేవి కూడా ఉండడం వలన ఎవరైనా స్వామి విగ్రహాన్ని తాకచ్చని ఇక్కడ చెప్తూ ఉంటారు అర్చకులు. రోజువారీ పూజలతో పాటు శని త్రయోదశి, శని జయంతి వంటి ప్రత్యేక పర్వదినాల్లో విశేషమైన పూజా కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు. ప్రతి శనివారం భక్తులకు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా శ్రీగిరిలో ఉన్నటువంటి శని దేవాలయం యొక్క విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.